పాకిస్తాన్లో ఉగ్రవాదులు సైన్యం వేరు కాదు. ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఇదే నిజాన్ని అంతర్జాతీయ వేదికలపై వీలు చిక్కిన ప్రతిసారి భారత్ ఆధారాలతో పాటు వివరిస్తుంది. కానీ పాశ్చాత్య దేశాల చెవులకు భారత్ మాటలు వినిపించవు, ఇండియా చూపించే ఆధారాలు కనిపించవు. పైగా పాకిస్తాన్ను బాధిత దేశంగా చూస్తూ వేల కోట్ల నిధులు అప్పుగా ఇస్తాయి. వాటిని తిరిగి ఉగ్రవాదం కోసమే ఖర్చు చేస్తుంది పాకిస్తాన్. అయితే ఇప్పుడు ఆ పప్పులు ఉడకవు. ఎందుకంటే పాక్ ఉగ్రరంగు బట్టబయలైంది. పబ్లిక్గా పాకిస్తాన్ లీడర్లు ఉగ్రవాదుల సంబంధాలు బయటపడమే అందుకు కారణం. మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సోదరుడి అంత్యక్రియలకు లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి మరికొందరు ఉగ్రవాదులు హాజరయ్యారు. ఇదే భారత్కు అస్త్రంగా మారబోతోంది. ఇంతకు షోయబ్ అఖ్తర్ సోదరుడి అంత్యక్రియలకు లష్కరే ఉగ్రవాదులు ఎందుకు హాజరయ్యారు? ఈ పరిణామం భారత్కు అస్త్రంగా ఎలా మారబోతోంది? అన్నింటికి మించి పాక్ మాజీ క్రికెటర్కు ఉగ్రవాదులతో ఉన్న లింకులేంటి? లెట్స్ వాచ్. పాక్లో పబ్లిక్గా తిరుగుతున్న పహల్గామ్ మాస్టర్ మైండ్ షోయబ్ అఖ్తర్ సోదరుడి అంత్యక్రియలకి సైఫుల్లా హాజరు. పాకిస్తాన్ ఉగ్ర కుట్రలు బయటపెట్టే సమయం వచ్చిందా? సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్న వీడియోనే ఇది. ఇందులో ఒక వ్యక్తిని బాగా గుర్తుపట్టుంటారు. ఎస్, అతడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తరే. ఇదే వీడియోలో మరో వ్యక్తిని కూడా ఈజీగా గుర్తుపట్టొచ్చు. అతడు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సైఫుల్లా కసూరి. గత ఏడాది యావత్ దేశాన్ని కన్నీరు పెట్టించిన పహల్గామ్ ఉగ్రదాడికి మాస్టర్ మైండ్ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ కూడా. ఈ ఇద్దరే కాదు, ఈ వీడియోలో ఉన్న సగం మందికి పైగా ఉగ్రవాదులే. మిగిలిన వారిలో పాకిస్తాన్ పాలకులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ మాజీ స్టార్ పేసర్ షోయబ్ అఖ్తర్ పెద్ద సోదరుడు షాహిద్ అఖ్తర్ జూన్ 24న మరణించారు. అతడి అంత్యక్రియలు ఇస్లామాబాద్లోని H8 శ్మశాన వాటికలో జరిగాయి. ఈ అంత్యక్రియలకు భారత్లో ఎన్నో దారుణాలకు ఒడిగట్టిన నిషేధిత లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరితో పాటు లష్కరే తోయిబా రాజకీయ విభాగమైన పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ అధ్యక్షుడు ఇనామ్ ఉర్ రెహమాన్ కూడా పాల్గొన్నాడు. అందుకే ఈ వీడియో భారత్కు బ్రహ్మాస్త్రంగా మారబోతోంది అనేది. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని భారత్ ఎప్పటినుంచో ముత్తుకుంటోంది. తాజాగా కసూరి స్వయంగా విడుదల చేసిన ఒక వీడియోలో ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు కూడా. పాకిస్తాన్ ఆర్మీ నన్ను స్వయంగా తమ అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తుంది. అమరులైన పాక్ సైనికుల అంత్యక్రియల ప్రార్థనల్ని నడిపించమని నన్ను కోరుతుంది. నన్ను చూసి ఇండియా ఎంతగా భయపడుతుందో మీకు తెలుసా అంటూ రెచ్చిపోయాడు. ఈ వ్యాఖ్యల ద్వారా పాక్ ఆర్మీ, ISI, లష్కర్ ఉగ్రవాదుల మధ్య ఉన్న లంకె స్పష్టమైపోయింది. పాక్ సైన్యమే ఉగ్రవాదులకు అధికారిక హోదా కల్పిస్తోందని దీని ద్వారా తేలిపోయింది. ఈ మొత్తం వ్యవహారం షోయబ్ అఖ్తర్ పైన అనుమానాలు కలిగేలా చేస్తోంది. షోయబ్ అఖ్తర్ కేవలం పాకిస్తాన్ మాజీ ఆటగాడు మాత్రమే కాదు, భారత IPLలోనూ వ్యాఖ్యాతగా చేసి మన దేశం నుంచి డబ్బును సంపాదించుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు VIP మర్యాదలు అందుకుంటూ తిరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. అఖ్తర్కు కూడా ఆ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు భారత్కు అస్త్రంగా మారబోతోంది. అవును, ఇన్నాళ్లు ఆధారాలు లేవంటూ తప్పించుకున్న పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టడానికి భారత్కు దొరికిన తిరుగులేని సాక్ష్యం ఇది. ఎందుకంటే లష్కరే తోయిబా కేవలం భారత్కే కాదు, ఐక్యరాజ్యసమితి చేత కూడా నిషేధించబడిన గ్లోబల్ టెర్రర్ ఆర్గనైజేషన్. అలాంటి సంస్థకి చెందిన అగ్రనేతలు దేశ రాజధాని ఇస్లామాబాద్ నడిబొడ్డునున్న శ్మశాన వాటికలో వందలాది మంది ప్రజలు మీడియా సాక్షిగా స్వేచ్ఛగా తిరగడం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ స్థాయిలో స్పాన్సర్ చేస్తుందో చెప్పడానికి సజీవ సాక్ష్యం. FATF వంటి అంతర్జాతీయ వేదికలపై పాక్ను మళ్లీ గ్రే లిస్ట్ లేదా బ్లాక్ లిస్టులోకి నెట్టేందుకు భారత దౌత్య విభాగానికి ఈ ఒక్క వీడియో చాలు. పైగా పాక్ అంతు చూసే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కు ఇటీవలే భారత దౌత్యవేత్త వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. గతంలో సాధారణ దౌత్యవేత్తగా పాక్ను FATF గ్రే లిస్టులో చేర్చిన వివేక్ అగర్వాల్ జూలై 1వ తేదీన FATF కు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆ తర్వాత ఈ వీడియోనే ఆయనకు తిరుగులేని అస్త్రమవుతుంది.
అన్నింటికి మించి ఈ వీడియో అమెరికా పాశ్చాత్య దేశాల ద్వంద్వ విధానాలకు గట్టి చెక్ పెట్టబోతోంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు IMF, ప్రపంచ బ్యాంకు ద్వారా వేల కోట్ల డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీలు అందుతున్నాయి. తాము ఇస్తున్న నిధులు పేద ప్రజల కోసం ఖర్చవుతున్నాయని నమ్ముతున్న అంతర్జాతీయ సమాజానికి భారత్ ఇప్పుడు గట్టి కౌంటర్ ఇచ్చే అవకాశం దొరికింది. మీరిస్తున్న డాలర్లతోనే పాకిస్తాన్లో ఉగ్రవాదులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు, రీబిల్డ్ అవుతున్నారు అని గ్లోబల్ లీడర్ల ముందే నిలదీసే అవకాశం దక్కింది. ఇక ఈ వ్యవహారం పాక్ ప్రజాస్వామ్య ముసుగును కూడా పూర్తిగా తొలగించింది. లష్కర్ తోయిబా రాజకీయ ముసుగైన పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ అధ్యక్షుడు ఇనాంవర్ రెహమాన్ కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. 2024 పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ బహిరంగంగా పోటీ చేసింది. అంటే గ్లోబల్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ సృష్టించిన వారసులు నేరుగా పాక్ పార్లమెంటును శాసించే స్థాయికి వెళ్లారని, అక్కడ ఉగ్రవాదమే అధికారిక రాజకీయంగా మారిందని భారత్ ప్రపంచ దేశాలకు వివరించడానికి ఈ పరిణామం ఒక బలమైన కేస్ స్టడీగా మారనుంది. మరోవైపు గత ఏడాది పహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాక్ తోక ముడిచింది. మురిత్కేలోని లష్కర్ హెడ్ క్వార్టర్స్ ను భారత సైన్యం ధ్వంసం చేయడంతో కుదేలైన ఉగ్రవాదులు ఇప్పుడు మళ్లీ భారత్పై సముద్ర మార్గం ద్వారా 26/11 తరహా దాడులకు కుట్రలు పన్నుతున్నారనే నిఘా వర్గాల హెచ్చరికలకు ఈ వీడియో బలాన్ని చేకూరుస్తోంది. సైఫుల్లా కసూరి వంటి టెర్రరిస్టులు స్వేచ్ఛగా తిరుగుతూ సింధు జలాల నిలిపివేతను వాటర్ టెర్రరిజంగా అభివర్ణిస్తూ పాకిస్తాన్ సైన్యం అండతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న అంతర్జాతీయ ప్రమాదాన్ని భారత్ ఇప్పుడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్లనుంది. ఇటు సెలబ్రిటీల ముసుగులో ఉన్న పాకిస్తానీల అస్సలు రంగు కూడా దీనితో బయటపడింది. భారత్లో IPL ద్వారా కోట్లాది రూపాయలను సంపాదించి ఇక్కడి అభిమానుల ఆదరణ పొందిన షోయబ్ అఖ్తర్ తన సోదరుడి అంత్యక్రియలకు దేశాన్ని అతలాకుతలం చేసిన ఉగ్రవాదులు వస్తుంటే కనీసం అడ్డు చెప్పకపోవడంపై తీవ్ర దుమారం రేగుతోంది. క్రీడలు, కళల ద్వారా ఇండియాతో సంబంధాలు కోరుకునే పాకిస్తాన్ సెలబ్రిటీల వెనుక ఇలాంటి భయంకరమైన ఉగ్ర లింకులుంటాయనే విషయాన్ని భారత్ ఇప్పుడు ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పొచ్చు. ఇది కేవలం అఖ్తర్ వ్యక్తిగత విషయమే కాదు, పాక్ సెలబ్రిటీ ఉగ్రవాద నెట్వర్క్కు అద్దం పడుతోంది. మొత్తానికి ఒక క్రికెటర్ సోదరుడి అంత్యక్రియలు కాస్త పాకిస్తాన్ ఉగ్రవాద పురిటి గడ్డ అనే నిజాన్ని మరోసారి రుజువు చేసే, ఇన్నాళ్లు పాకిస్తాన్ వెనుకేసుకొచ్చిన దేశాలకు సైతం సమాధానం లేని పరిస్థితిని ఈ వీడియో తెచ్చిపెట్టింది. నిప్పు లాంటి ఆధారాలతో అంతర్జాతీయ దౌత్య రంగంలో పాకిస్తాన్ ఒంటరిని చేసేందుకు, ఉగ్రవాదంపై భారత్ పోరాటాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లేందుకు ఈ వీడియో ఇప్పుడు ఇండియా చేతిలో ఒక అజేయమైన అస్త్రంగా మారబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.